ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే ఈ కీర్తనల గ్రంథములో ఆయన ఎరిగినటువంటి మనము ఈ మాటను ఆలోచన చేద్దాం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును అనే మాట. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదు. ఆయన్ని ఆశ్రయించి వారందరూ ధన్యులు అనే మాట ఇక్కడ కనబడతా ఉంది. ఒక మాట చెప్తున్నాను, కుమారుడి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపము త్వరగా రగులుకొను. అర్థమైందా? కుమారుని ఏం చేయండి? ముద్దు పెట్టుకోండి. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు ప్రభు. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు ప్రభు వారు. కనుక ఆయనను ముద్దు పెట్టుకునే అనుభవం మనం జీవితంలో ఉండాలి. ఆయనను ప్రియులారా వద్దనుకున్న వారు వద్దనుకున్నట్టుగానే ఉన్నారు. కానీ ఆయన నమ్మి అంగీకరించినటువంటి వారు ఎంతవరకు ఆయన ముద్దు పెట్టుకోగలిగినంత ప్రేమ మనలో ఉంది. ముద్దు అనేది ప్రేమను సూచిస్తుంది. ఎవరి మీద ప్రేమ ఉందో వాళ్ళను మనం ఏం చేస్తామంటే ముద్దు పెట్టుకుంటాం. అర్థమవుతుందా? పిల్లలను ముద్దు చేస్తాం. అలాగే మనం ఆలోచన చేసుకుంటే మనము దేవుని పిల్లలం, కుమారుని ముద్దు పెట్టుకొనుడి అనేటువంటి మాటను చూస్తే ఆ కుమారుని ద్వారానే ప్రపంచాలు నిర్మించబడినాయి అని వాక్యం చెప్తుంది. ఏ కుమారుని వలన ప్రపంచాలు నిర్మించబడినాయో, ఏ కుమారుని యొక్క రక్తం వలన మన పాపములకు మన అపరాధాలకి క్షమాపణ కలుగుతుందో ఆయన నిశ్చయముగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇంకొకరికి ఆ యొక్క స్థానం లేదు. హల్లెలూయా. ఇంకొకరికి ఆ యొక్క స్థానము లేదు. కనుక ఆ విషయాన్ని మనం గమనించాలి. మనంతరంగంలో కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, నేను చెప్పినటువంటి ఈయన ఒక స్నేహితుడు వచ్చి ఈయన్ని మళ్ళీ తిరిగి గర్వాపసి చేయటానికి సుమారు గంట సమయం ఈయన్ని విసిగించాడంట. ఎంత సమయం? గర్వాపసి అంటే తెలుసా మీకు? తెలీదా? గర్వాపసి అంటే అర్థం ఏంటంటే మనం సొంత ఇల్లు వదిలేసామట, మనం వేరే ఇంట్లోకి వచ్చేసామట, మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత ఇంట్లోకి తీసుకెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నం అన్నమాట. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా పరాయి ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు సొంత ఇంటికి అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు మనం ఉన్నటువంటి ఆ యొక్క మతములోనికి మరలా తిరిగి మనం తీసుకెళ్ళిపోయే ప్రయత్నం అన్నమాట. అది గర్వాపసి అంటే. ఈయన గర్వాపసి చేయటానికి చాలా రకాలుగా ప్రయత్నం చేశాడంట. ఆ స్నేహితుడు వచ్చి ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు. ఎప్పుడైతే ఈయన ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను బాగు చేసింది యేసు ప్రభువారు, నన్ను దర్శించింది యేసు ప్రభువారు, నన్ను నిలబెట్టింది యేసు ప్రభువారు, కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆయన్ని విడిచిపెట్టను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇక చివరికి ఆ స్నేహితుడు అన్నాడట, ఒకవేళ గనక ఈ రోజు నుంచి నీకు చెప్తున్నాను, ఎక్కడైనా యేసు ప్రభువును నువ్వు చెప్పుకుంటే చెప్పుకో, కానీ మా మతాన్ని కానీ నువ్వు దూషించావంటే మాత్రం ఏమాత్రమైనా కూడా నీ కాళ్ళు ఇరగొడతాను అన్నాడట. ఏమి ఇరగొడతాను? నీ కాళ్ళు ఇరగొడతాను అన్నాడట. మీకు చెప్తున్నాను ఈ మాట. అయితే అప్పుడు ఈయన దేవుని ఆత్మచేత, అంత అనుభవం అప్పటికి లేదు కానీ దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఒక మాట అన్నాడట, యేసు ప్రభువు ఏ మతాన్ని దూషించమని నాకు చెప్పలేదు, కేవలం నేను ఆయన ప్రేమ గురించే చెప్తాను. ఒకవేళ నువ్వు ద్వేషించి నా కాళ్ళు ఎరగొడతానన్నా కూడా నిన్ను ప్రేమించి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ నేనే గనక నీ స్థానంలో ఉండుంటే నువ్వు చెప్తున్నావు ఎరగొడతానని, కానీ నేను చెప్పేవాడిని కాదు, నేను ముందే ఎరగొట్టేసేవాడిని. కానీ యేసు ప్రభువు నన్ను మార్చాడు. ఈ రోజు నేను మారు మనసు పొందినటువంటి వ్యక్తిని కాబట్టి నేను అలా చెయ్యను. ఎందుకంటే నా యేసయ్య చెప్పినట్టు చేయడమే మారు మనసు. దేవునికి స్తోత్రం. ఆ యేసయ్య ఏం చెప్పారంటే, నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు. నిన్ను ద్వేషించే వారిని కూడా నువ్వేం చేయొద్దంటే ద్వేషించొద్దు, నువ్వు వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయమని నా యేసయ్య చెప్పాడు అని అంటే, ఆ యొక్క విరోధంగా మాట్లాడిన వ్యక్తి, ఏంట్రా బాబు నువ్వు ఎంత మారిపోయావేంటి, ఇలా మారిపోయావేంటి, నీ సంగతి ముందు నాకు తెలుసు, ఇప్పుడు నాకు తెలుసు అని చెప్పి చాలా ఆశ్చర్యపోయి ప్రియులారా ఆయన వెళ్ళిపోయాడంట. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన కోపము, మన ఆవేశం, ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజును చూస్తే రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చాలా ఏది కనబడితే దాన్ని పట్టుకుని దూషించే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కానీ ప్రభు నీకేమి నేర్పించాడో నువ్వు అది చేయటమే మారు మనసు. ప్రభు నీకేమి నేర్పించాడో? వాళ్ళని దూషించమని నేర్పించాడు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. అది కదా మనకు చూపించిన మాదిరి. ఆయన దూషించబడి బదులు ఏం చేయలేదు? దూషించలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా అక్కడ రాయబడతా ఉంది. మనం ఆలోచన చేస్తే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమునో కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు ఏం చేయలేదు? దూషింపలేదు. మరి నేను మన సంగతి ఏంటి? దూషింపబడి బదులు ఏం చేయలేదంట? దూషింపలేదంట. రే నేను బైబిల్ పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈరోజు సంస్కారం కాబట్టి ఊరుకున్నాను, రేపు ఆదివారం ఒకవేళ కనుక నువ్వు కనపడితే అప్పుడు ఏం చేస్తానో చూడు అన్నట్టుగా. అంటే సంస్కారం అంటే ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఈరోజే సంస్కారమా? ఈ సంస్కారం రేపు ఉంటుందా మనకి? ఎల్లుండి ఉంటుందా మనకి?
అవతల ఎల్లుండి ఉంటుందా మనకి? మన ఉద్యోగం చేసే దగ్గర ఉంటుందా? మన స్నేహితుల దగ్గర ఉంటుందా ఈ సంస్కారం? ఆ? ఉంటుందా? మన వ్యాపారం దగ్గర ఉంటుందా? మన దగ్గరికి వచ్చే బంధువుల దగ్గర ఉంటుందా ఈ సంస్కారం? ఉంది. సంస్కారం లేనటువంటి వాడుగా ఉంటే ప్రియులారా, దేవుని నామానికి అవమానం తెచ్చిన వాళ్ళం అయిపోతాం. మన మాటలు, మన క్రియలు. ఈ రోజున చూడండి, నేను ఈ రోజున సంస్కారం తీసుకోవడానికి వెళ్తున్నాను కాబట్టి నువ్వు బతికిపోయావు అని అన్నాము అని అంటే అర్థం ఏంటంటే, మన లోపల ఇంకొకడు మళ్ళీ బతుకుతున్నాడని అర్థం. ఈరోజు నేనైనా మీరైనా సరే, అర్థమవుతుందా? అని ఆలోచన చెయ్యండి. ప్రభువు మనకు చూపించిన మాదిరి ఏంటి? నిజంగా ఆయన ఏంట్రా కాలర్ కొడతావా? నేనేం తప్పన్నానురా? నేను పొందినటువంటి దర్శనం నాకు తెలుసు. నేను ఆయన చూశాను, ఆయన స్వరం విన్నాను, ఆయన నాతో మాట్లాడాడు. ఈ రోజు నేను చెప్తే నువ్వు కాలర్ కొడతావా? నేను ఊరుకుంటా అనుకున్నావు? ఏం గాజులు తొడుక్కున్నాను అనుకున్నావా అని అనలేదు ఆయన. ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? అయ్యా, నువ్వు చెప్పి విరగొడతానన్నావు, కానీ నేను చెప్పకుండానే ఈ పాటికి విరగొట్టేది నేను ప్రభువుని ఇరుక్కపోతే. కానీ నేను మారు మనసు పొందాను కాబట్టి ఈ మారు మనస్సు పొందినటువంటి అనుభవంలో నా ప్రభు ఏం చెప్తే దాన్ని నేను చేస్తాను. అంతేగాని నువ్వేదో అన్నావు కదా, నిన్ను ద్వేషించను, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని చెప్పాడట. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి పాస్టర్ గారు. అని అంటే ఆస్ట్రేలియా దగ్గర చేసి ఒక దీవి ఉందట. అది నరమాంస భక్షకుల దీవి అంట. దాన్ని యొక్క ఆ స్థలానికి సువార్త ప్రకటించి ఆ ప్రజలను ప్రభు కొరకు సంపాదించడానికి సుమారుగా 22 మంది అప్పటికే వెళ్ళారు. ఎవరు వాళ్ళు? మీ ఫోన్లు దయచేసి స్విచ్ ఆఫ్ చేసేయండి. మీకు 1 గంట టైం మాత్రం ఇస్తున్నాను. ఈ గంటలో ప్రభు చిత్తమైతే ఆరాధన ముగించేస్తాను. తర్వాత మీరు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అని మాట్లాడుకోవాలండి. ఈ రోజున మీకు డబ్బులు పంపించాను పొరపాటుగా అని మీకు ఫోన్ చేయొచ్చు. వెంటనే మీరు కంగారుపడా, డబ్బులు పంపించారా? పాపం అవతల వ్యక్తి పాపం పొరపాటుగా పంపించాడట అని గబగబా మీ ఫోన్పే ఓపెన్ చేసి మీ పిన్ అలాగే ఎంటర్ చేసి డబ్బులు తీసే లోపుగా, డబ్బులు వచ్చినాయా లేదా చూసుకునే లోపుగా అవతల డబ్బులు లాగేస్తాడట. ఇది మోసకరమైనటువంటి కాలంలో ఉన్నాం మనం. ఏది లింకులను మనం నమ్మడానికి లేదు. ఆఖరికి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పే దాంట్లో కూడా ఇంత మోసకరమైనటువంటి ఆ టెక్నాలజీని ఎలాగ చొప్పించి ఎలాగా అంటే మన గుడ్ మార్నింగ్ అనేటప్పటికల్లా మనం వెంటనే టక్కుమని ఇంకొకరు కొట్టేస్తాం. మనం చాలా విశాలమైన హృదయం మంది, అర్థమైందా? కాబట్టి మోసం చాలా త్వరగా జరిగిపోతుంది. ఈ దేన్ని ఉపయోగించుకుంటున్నారు అంటే మనకున్నటువంటి ఈ యొక్క అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి చాలా జాగ్రత్త. ఈ కాసేపు అయినా మనస్సు విప్పి, మనస్సు దేవుని వైపు తెరిచి, ప్రభువా నాతో మాట్లాడమని చెప్పి ఆయన వైపు చూసేవారుగా ఉందాం. హల్లెలూయా. 22 మందిని ఆ స్థలానికి వెళ్తే వాళ్ళని ఒక్కొక్కళ్ళను కూడా నరమాంస భక్షకులు కదా వాళ్ళు కొరికి తినేశారట. 22 మందిని తినేశారు. అదే స్థలానికి రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ అనేటువంటి ఒక వ్యక్తి, నేను ఆ స్థలానికి వెళ్తాను, నేను నా ప్రభు గురించి నా వంతుగా నేను వెళ్ళి వాళ్ళను ప్రభు కొరకు సంపాదించడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నాడు. 22 మందిని తినేస్తే అసలు నీకు పిచ్చా ఏమన్నా? ఆల్రెడీ 22 మంది అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు వెళ్తే ఎన్నో ఓడిపోతావు? నువ్వు 23వ ఓడిపోతావు. ఆయన ఆ స్థలంలోనికి వెళ్ళి సుమారు 36 గంటలు ప్రార్థన చేశాడంట, ఎవ్వరికి కనిపించకుండా. ఎన్ని గంటలు? 36 గంటలు అంటే ఎంత టైము? 24 + 12, 24 గంటలు అంటే ఒక రోజు. ఇంకొక 12 వేసుకుంటే 36 ఉన్నా కదా. ఈలోగా ఏమైంది అని అంటే ఈ వ్యక్తిని ఆ దీవి వాళ్ళు గుర్తించేశారు. కొద్దిసేపట్లో గుర్తించిందే తడవుగా ఇతన్ని పట్టుకొని బంధించి చెట్టు కట్టేశారు. వాళ్ళు వెంటనే చేసే పని ఏంటంటే వాళ్ళ దేవత నిమిత్తమై పండుగ చేసుకుని ఆ దేవతని ప్రియులారో ఆ దేవతను సంతోషపరచడం కోసం ఇతన్ని బలి చేయడానికి చెట్టు కట్టేశాడంట. ఈ చెట్టుకు కట్టేసి వాళ్ళు డప్పులు డోలక్కులు వాయించుకుంటూ ఇతని దగ్గర కొంతమందిని కాపలా పెట్టారు. ఇటువైపు ఒకడిని కాపలా పెట్టారు. ఏమండి, కొద్దిసేపట్లో ఇతని తల తీసేస్తారు, దేవతకు బలిచ్చేస్తారు. ఇతను జరిగే పరిస్థితి అది. అలాంటి సమయంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవతను ఆరాధిస్తూ ఏదో పాటలు పాడుతున్నారు, సంతోషంగా ఆనందంగా. వాళ్ళు ఆనందంగా పాటలు పాడుకుంటున్నారు. కానీ ఈయన కూడా పాట పాడుతున్నాడు. ఇంతకీ ఎవరో ఈ రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ కూడా ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతున్నాడంట. ఏంటి పాట పాడుతున్నాడు ఏంటి ఇతను? నిజానికి ఇతన్ని కదా మనం ఆహారంగా చేసుకోబోతున్నాం. ఆ తర్వాత ఇతన్ని మనం దేవత బలిచ్చేయటం, ఆ తర్వాత ఇతను నిప్పుల మీద కాల్చుకుని ఆ తర్వాత తినేయటం మనం చేసే పని. ఏంటి ఇతను అసలు నిజానికి బాధపడాలి, వేదన చెందాలి, కానీ ఇతను పాట పాడుతున్నాడు ఏంటి అని చెప్పేసాను. ఏంటి కాసేపు ఉన్న తర్వాత ఓ పక్కన ఉన్నటువంటి వాడు అడిగాడంట, ఏంటి ఇప్పుడు పాట పాడుతున్నావు ఏంటి నువ్వు అని చెప్పేశాను. అవును, నేను ఎప్పుడు పాడుతాను, నా యేసయ్య గురించి నేను పాడుకుంటున్నాను. యేసయ్య గురించి పాడుతున్నావా? నువ్వు పాడడానికి వీలు లేదు అన్నాడంట. నువ్వు పాడడానికి వీలు లేదంటే నేను ఆపలేను, నేను పాడుతూనే ఉంటాను అన్నాడంట. అర్థమైందా? నేను పాడుతూనే ఉంటాను నా ప్రభు గురించి. నీకు భయం లేదా? నీకేం చింత లేదా? నీకేమి దిగులు లేదా? మరి నీ ప్రాణం పోతుంది కొద్ది నిమిషాల్లో అని అంటే నాకు అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ బ్రతుకుంటే ప్రభు కొరకు బ్రతుకుతాను, లేదంటే నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పాడు. అంటే అసలు ఈ పిచ్చోడిలో ఉన్నాడు ఏంట్రా బాబు?
అని అనుకున్నాడు ఈ వ్యక్తి. తర్వాత ఇంకొక పక్కన ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా నరమాంస భక్షకులే. ఆ దీవిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నరమాంస భక్షకులే. ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, నువ్వు ఆపు చేయమంటే ఆపు చేయవా అని చెప్పి కొట్టాడు, తిట్టాడు. తర్వాత ఏం చేశాడంటే అతని నోట్లో ఉన్నటువంటి నాలికను బయటికి తీసి ఆ నాలుకను తినేసాడంట. నాలుకను ఏం చేశాడు? తినేసాడు. రక్తం కారిపోతూ ఉంది. ఇంక ఇప్పుడేం పాడతాడులే, ఇంకా నాలుక లేదు కదా అనుకున్నాడు. అయినా కూడా మళ్ళీ అతను పాడుతూనే ఉన్నాడంట. ఏంట్రా ఇంకా పాడుతున్నాడేంటి? నాలుక తీసేస్తే ఇంకా పాడ్డాను అనుకున్నావు, ఇంకా పాడుతున్నాడేంటి? అసలు ఏంటి అసలు ఈ ఆలోచన ఏంటి? ఈ ప్రేమ ఏంటి? తను నమ్మినటువంటి ఆ దేవుడి పట్ల ఇంత ఆరాధన భావం ఏంటి? ఇది ఒకవేళ నిజం కాకపోతే ఈ రోజున ఇతను ఇలా పాడి ఉండడు అని చెప్పి వాళ్ళ ఆలోచనలో పడ్డారు. ఈలోగా అతను చంపేయటం, తినేయటం కూడా అయిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ దీవిలో ఉన్న వారందరూ మారు మనసు పొంది రక్షించబడిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇతడు ప్రకటించలేదు. 36 గంటలు ఆ దీవిలో ఉన్నటువంటి వారి కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన మాత్రమే చేశాడు. ప్రకటించడానికి అవకాశం లేదు ఇతనికి. అని ప్రభువు కొరకు ఏమైపోయాడంటే హతసాక్షి అయిపోయాడు. ప్రియులారా, ఈ రోజున విశ్వాసం అంటే ఏమనుకుంటున్నామంటే మనం అడిగింది దేవుడు చేయటం, మనం అడిగితే దేవుడు శ్రమ నుంచి తప్పించేయటం, మనకున్నటువంటి మార్గాలను దేవుడు సహాయం చేసుకుంటూ ఇంకా ఇంకా ఘనతలోనికి గొప్పతనంలోకి నడిపించటం అని అనుకుంటున్నాం. మనం ఏమంటే ఒంట్లో బాగోలేకపోతే మనం ప్రభుని ఆరాధించగలుగుతున్నామా? ఇంట్లో బాగోకపోతే ప్రభువుని ఆరాధించగలుగుతున్నామా? ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళని ఏమీ అనకుండా ప్రభువు మనకు చూపినటువంటి మాదిరి చొప్పున ప్రియులారా వారి కొరకు మనం కన్నీళ్లు కార్చి, ప్రభువా నీ నామాన్ని ఎరగనప్పుడు ఒకప్పుడు నేను ఇదే స్థితిలో ఉండేవాడిని, ఇదే రకంగా మాట్లాడేవాడిని, ఇదే రకంగా బ్రతికేవాడిని, కానీ ఈ రోజు నా జీవితాన్ని మార్చి నాకు ఇంత నెమ్మదినిచ్చి, నాకు ఇంత మనశ్శాంతినిచ్చి, నా బ్రతుకుని ఇంతగా జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి, వారిని దర్శించవా నాయనా, నా స్నేహితుని దర్శించవా అని చెప్పి ప్రార్థన చేసే అనుభవం ఎంతమందికి ఉండొచ్చు? ఈరోజు ఎంతమందికి ఉండొచ్చు అండి? రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ మనందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను 36 గంటలు ప్రార్థన చేశాను, ప్రభువుని విడిపించమని కాదు, తప్పించమని కాదు, ఆ ప్రజలను రక్షించమని. ఆ ప్రార్థనకు జవాబు ఎప్పుడొచ్చిందంటే ప్రభువు కొరకు ఇతను హత్సాక్షి అయిపోయినటువంటి తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తం ఆ ప్రజలందరూ యేసు ప్రభువుని తెలుసుకుని ఆరాధన చేసి మొత్తం జాతిలో ఒక్కడ కూడా మిగలలేదట. ఆ తర్వాత ఆ జాతి యావత్తు కూడా ప్రభువుని ఎరిగి, ప్రభువుని ఆరాధించి, ప్రభువుని నమ్మి బాప్తిస్మం పొంది రక్షించబడిన వారు అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఆలోచన చేసుకుందాం, ఎక్కడున్నాం మనం? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపము త్వరగా రగులుకొనును అన్నాడు. ఏంటి? నీకన్నీ ఇచ్చినటువంటి ఆయన, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయన, మరణాన్ని పొంది సమాధిని జయించి తిరిగి లేచినటువంటి ఆయన్ని ముద్దు పెట్టుకుండం, ఏమంటే ఆయన్ని మహిమపరచటం, ఆయనను ఆరాధించటం, కన్నీళ్లతో ఆయన సన్నిధిలో కూర్చోవటం, ఎందుకయ్యా నా మీద ఇంత ప్రేమ అని చెప్పి ఆయనకు మనం మనవి చేసుకోగలిగేలాగా మన విశ్వాస జీవితం ఉండకపోతే ప్రియులారా, ఈ రోజున మనం ఏదో ఆశించి ఆ ఆశించింది దొరకాలంతే, దొరక్కపోతే నేను ఇక్కడ ఉండను అనే తీర్మానంలో నువ్వు ఉంటే గనక ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ ఒకసారి గుర్తు చేసుకో. ఎవరినే? రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్. అంతకుముందు 22 మందిని గుర్తు చేసుకో. ఏమండి, మనం ఎంతసేపు ఎవరిని గుర్తు చేసుకుంటాం అంటే మనకంటే నీట్గా డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని, మనకంటే బాగా అందమైనటువంటి ఏమండి ఇల్లు కట్టుకున్న వాళ్ళని, మనకంటే మంచి ఫోన్ వాడుతున్న వాళ్ళని, దాన్ని బతుకు నా బతుకు బతికేనా అని అనుకుంటూ మనం తిట్టుకుంటూ ఉన్నదాన్ని ఎప్పుడు మార్చేసుకుందామా అని ఆలోచన చేసుకుంటూ అసంతృప్తితోటి, అసమాధానంతో జీవించేటువంటి వారిగా మిగిలిపోతూ ఉంటున్నాం. ప్రియులారా, భక్తి జీవితంలో నువ్వు ఎవరిని మాదిరిగా పెట్టుకున్నావు? భక్తి జీవితంలో నువ్వు ఎవరిని మాదిరిగా పెట్టుకున్నావు? ఒకసారి ఆలోచన చేసుకో. ఏమండి, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన పాదాల దగ్గర ఒదిగిపోయేటువంటి ఆ ఆలోచన విధానం ఈ రోజున కొదువైపోతూ ఉంది. బైబిల్ జ్ఞానం బాగానే ఉంది, కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవునితో ఉన్నటువంటి సహవాసం, క్రీస్తుతో ఉన్నటువంటి సహవాసం, క్రీస్తుతో ఉన్న సంబంధం ఈ రోజున అడుగంటిపోతుందేమో అని అనిపిస్తుంది నాకైతే. ఏమైపోతుందో? అడుగంటిపోవడం అంటే ఏంటి? అడుగంటిపోవడం ఏమండి అంటే అన్నం అడుగంటిపోయింది అంటారు, తినడానికి పని చేస్తుందమ్మా? పని చేయదు, మాడిపోయింది కదా. కనుక మన జీవితంలో మనం ఏదో భక్తి చేసేస్తున్నాం, మనం ఏదో బైబిల్ చదివేస్తున్నాం, మనం ఏదో ప్రభు బల్లలో పాలు పొందుతున్నాం. ఈరోజు ఏంటో తెలుసా? సంస్కారం దినం. మరి రేపు సంస్కారం లేకుండా ఉండే దినమా? మన మాటల్లో కానీ, మన క్రియల్లో కానీ, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ, సంసార జీవితంలో కానీ సంస్కారం లేకుండా ఉండే రోజా? క్రైస్తవుడు అంటేనే సంస్కారం కలిగిన వాడని. దేవునికి స్తోత్రం. ఏమండి, సంస్కారం కలిగినటువంటి వాడిని ప్రియులారా, మనము సంస్కారము అనేటువంటి విషయాన్ని ప్రభు సంస్కరణ అని అంటాం. దీన్ని
దేవునికి స్తోత్రం. సంస్కరణ అంటే ఏంటో తెలుసా? దిద్దుబాటు. ఏంటి? దిద్దుబాటు. ఇది దేవునికి ఆయాస్కరమైందని తెలిసింది. ఆ యొక్క పద్ధతి మానుకోవాలి, ఆ మాటలు మానుకోవాలి, ఆ స్నేహాలు మానుకోవాలి, ఆ యొక్క ప్రియులారా ఆ యొక్క ఆలోచన విధానాలు మార్చుకోవాలి. ఈ రోజున దేవునికి ఇష్టమైంది అని తెలిసింది. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఏం చెయ్యాలో తెలుసా? దాన్ని ఖచ్చితంగా చేపట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో మనం ఆలోచన చేసుకుంటే ఆయన మీద ప్రేమతో భక్తి చెయ్యాలి. ఏమండి? ఆయన మీద ప్రేమతో భక్తి చెయ్యాలి. ప్రేమించటంతో భక్తి చేయటం వేరు, బలవంతంగా భక్తి చేయటం వేరు. ప్రేమించి మనం వండి పెట్టడం వేరు, బలవంతంగా వండి పెట్టడం వేరు. ఆ మాట అన్నాడు అనుకోండి, ఏదో వండి పెడతాం అంటే నిజంగా ప్రేమతో మాత్రం చెయ్యాలి. అవునా కదా? ప్రేమతో పలకరించలేము. ఏదో వచ్చాను కాబట్టి పలకరించకపోతుంది, ఇంటికి వెళ్ళిన కనీసం పలకరించలేదు అంటాడేమో అని చెప్పి పలకరించడం. అర్థమైందా? ఏం పెట్టకపోతే పెట్టలేదని మళ్ళీ నలుగురికి చెప్తాడేమో అని చెప్పేసి ఏదో రకంగా ఉన్నది ఏదోటి చేసేసి చెప్పించేసి పెట్టేయటమే. అమ్మయ్య గొడవ వదిలిపోయిందిరా బాబు అనుకున్నాం చూసారా? పాపం వచ్చాడు కానీ ఏం పెట్టగలిగాను నేను అని అనుకున్నాం చూసారా? ఏంటి? గారెలుండి, బూరెలుండి, అయ్యుండి, ఇయ్యుండి అన్నీ చక్కగా మంచి మంచి ఆహారం అంతా వడ్డించి ఆ తర్వాత కొంతమంది ఏమంటారంటే ఏం చేయలేకపోయినాను బాబు అంటారు. మీరు చేసిందే చాలమ్మా, ఇప్పటికే కష్టమైపోతుంది మీ ప్రేమ భరించటం. ఇది ప్రేమ. ప్రేమ ఉన్నప్పుడు ఎలా కనిపిస్తుంది? ఇంకాస్త ఇంకా చేస్తే బాగుండును. ఏదో చికెన్ వండి పెట్టాను, కనీసం మటన్ అయినా వండి పెడితే బాగుండును. అది పెడితే ఇంకా తిన్నేమో ఒకవేళ ఒక ముద్ద. ఏమండి? ఎన్నో ఆలోచనలు. అదే ఒకవేళ నచ్చలేదు అనుకోండి, ఈడు ముఖం చూసాను చూసావా, ఎలా వచ్చాడురా బాబు మన ఇంటికి, ఎలా తప్పించుకోవాలి, ఎలా చెయ్యాలి, ఏంటి అని ఆలోచించుకుంటూ బలవంతాన ఎన్నిసార్లు భక్తి చేస్తున్నాము. ఏమండి? ప్రేమతో ఎన్నిసార్లు భక్తి చేస్తున్నాము. ఏమండి? పాట అయితే పాడేస్తున్నాం, ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. నిన్నే అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను కాకుండా ఇంకొకరిని ప్రేమించను ప్రభు అని. నిన్ను కాకుండా ఇంకొకరిని ఏం చేయను? ప్రేమించను. అంతెందుకు, మనం ఆయన కాకుండా ఎంతనో ప్రేమిస్తూ ఉన్నాం మేము. ఒకవేళ ఆ పాట పాడుతున్నాం అనుకోండి, అది ఏదో అందరి కోసం పాడుతున్నాము, లేకపోతే సరదాగా పాడుతున్నాము. నిజంగా మనసు పెట్టి పాడండి, నిన్నే ప్రేమించాడు అంటే అర్థం ఏంటి? దావీదు అంటాడు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నా, నిన్ను కాకుండా ఇంకొకరిని ప్రేమించలేను నేను. దేవునికి స్తోత్రం. అండి, నిన్ను కాకుండా ఇంకొకరిని ప్రేమించలేను. దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ అనే పదం కూడా చాలా వ్యర్థంగా వాడబడతా ఉందని చెప్పచ్చు. చాలా బాధాకరంగా కూడా వాడబడతా ఉంది. ఏమండి? చెప్పడానికి చాలా ఉదాహరణలు వస్తున్నాయి, కానీ ఒక మాట చెప్తాను ఏంటంటే, ఈ రోజున ప్రేమ అనుకున్నది ప్రేమ కాదు. యేసయ్య మనలను ప్రేమించిందే నిజమైనటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం. ఈ ప్రేమ ఎవరిని మారుస్తుంది తప్ప పాడు చేయదు. ఈ ప్రేమ నిన్ను బాగు చేస్తుంది తప్ప పాడు చేయదు. కానీ ఇంకొక రకమైన ప్రేమ ఉంది చూడండి, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే ఇంకా నా జీవితం వేస్ట్ అనే ప్రేమ ఉంది చూసారా? ఆ తర్వాత తెలుస్తుంది ఏంటంటే ఈడు ఇలాంటి ప్రేమిస్తున్నాను అని చెప్పేసి. ఇప్పుడు వరకు ప్రేమించి ఇప్పుడు ఈయన వదిలేసి ఇంకొకరిని ఎవరినో ప్రేమించడానికి వెళ్తే ఈడేం చేస్తున్నాడంటే, ఏమండి, ప్రాణం తీసేస్తున్నాడు. ఈ రోజున ఇలాంటి ప్రేమలు నమ్మొద్దు, ఇలాంటి ప్రేమలను ప్రియులారా వెంబడించొద్దు. ఏ ప్రేమ నిజమైనటువంటి ప్రేమ అంటే యేసయ్య ప్రేమ తప్ప నిజమైన ప్రేమ ఈ లోకం ఎవ్వరు అందించలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? అందుకనే మనం పాడుకుంటూ ఉంటాం, కానీ మనమే మర్చిపోతూ ఉంటాం. కానీ ఆ ప్రేమ నాలో నీలో నిండిపోవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి? నీ ప్రేమ నాలో ఏంటది పాట ఉంది కదా, నీ ప్రేమ నాలో మధురమైనది. ఆయన ప్రేమ మనలో ఉంటే అది మధురమైంది. ఒకవేళ లోకానుసారమైన ప్రేమ ఉందనుకోండి, అది మధురం కాదు. ఏమండి? ఎవరిని కూడా ప్రియులారా నమ్మలేము, అలాగని అందరినీ మనము ద్వేషించకూడదు. నీ స్థాయి ఏంటంటే నువ్వు ప్రభువును ప్రేమించు, ప్రభువును ప్రేమిస్తున్న వారందరినీ ప్రేమించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రభువును ద్వేషించే వారిని ఏం చేయమంటారండి? వాళ్ళను కూడా ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు ఆయనే. అండి, ఆయనకి లేని మంట అంతా మనకు వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఆయనకి లేని కోపం అంతా మనకు వచ్చేస్తుంది. ఆయనకి లేనటువంటి ఏమండి, ఆయనకున్నది దీర్ఘశాంతం, మనకేమో ముక్కు మీదే ఉంటుంది కోపం. ఏంటి? ఎక్కడ? ముక్కోపి అని అంటారు. ఏమండి? ముక్కు మీదే ఉంటుంది కోపం. కానీ ఈ రోజున ఆలోచన చెయ్యండి ప్రియులారా, నిజంగా ఆయనే గనక కోప్పడితే ఆయన ఎవరైనా సిలువ వేయగలరా? ఆయన ఎవరైనా మొల కిరీటం పెట్టి కొట్టగలరా? ఆయన చేతుల్లో మేకులు కొట్టగలరా? ఆయన పాదాలు శీలతో బిగించగల ఏంటనుకుంటున్నావు? ఒక్క మాట ఆయన మాట్లాడా?
వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉండి ఆయన నోరు తెరవలేదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చెయ్యండి ఏండి. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే, దూషించి అపహసించి దూషించి అపహసించి హింసించిరా నిన్ను బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. నువ్వెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, ఆ తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. బలి అయిన యేసయ్య, బలి అయిన యేసయ్య. ఆయన మన కోసం బలి అయ్యాడు. ఈ రోజున ఆయన కోసం మనం బలి అవ్వడం మంచిదే. దేవునికి స్తోత్రం. నన్ను ద్వేషిస్తున్నారు, అంతే కారణం. ఈ రోజున ఆలోచన చేసుకుంటే ప్రియులారా, క్రీస్తు తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లుగా మనకు మాదిరించిపోయాడు. ఎక్కడైతే అల్లరి ఉందో దానికి మనం దూరంగా ఉండాలి. ఎక్కడైతే అపవిత్రత ఉందో దానికి మనం దూరంగా ఉండాలి. ఎక్కడైతే అక్రమం ఉందో దానికి మనం దూరంగా ఉండాలి. మన నీతి అది. మన నీతి అంటే అదే. మన నీతి అంటే అదే. నీ యొక్క చాటింగ్లో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో చాటింగ్ చేయకూడదు. ఏంటంటే నీ భార్యకు తెలియకుండా నువ్వు ఎవరితో చాటింగ్ చేయకూడదు, మరొక స్త్రీతో. నీ భర్తకు తెలియకుండా మరొక పురుషునితో నువ్వు చాటింగ్ చేయకూడదు. మాకు అలాంటివి లేవండి బాబు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాకు అలాంటివి తెలియవండి బాబు అని, దేవునికి స్తోత్రం. కానీ వీళ్ళ విజ్ఞానం పెరిగిపోయి వెర్రితనంగా మనం ప్రవర్తించకూడదు. ఆ విజ్ఞానాన్ని నేను నీ భర్తతోనే చాటింగ్ చేయండి, ఇంకా రాలేదేంటి, ఏం చేస్తున్నారు, ఓ మెసేజ్ పెట్టు, ఫోన్ చేసారా, మెసేజ్ పెట్టు, తప్పులేదు. కానీ ఇంకొకరితో నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి, ఇంకొకరితో నువ్వు అడగాల్సిన అవసరం ఏంటి? ఈ రోజున ప్రియులారా, నీతి తప్పినటువంటి ప్రవర్తన ఈరోజు మన జీవితంలో లేకుండా చూసుకోవాలి. పాపము అనేటువంటిది మొదట సంభాషణతోనే మొదలవుతుంది. అవుతుందా? పరిచయమే లేకుండా పాపం ఎలా జరుగుతుంది? ఆ పరిచయం దగ్గరయ్యి స్నేహంగా మారి స్నేహం పాపానికి దారితీస్తుంది. ఆపోజిట్ జెండర్స్లో ఇప్పుడు ఆపోజిట్ జెండర్స్ అనడం కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు మారిపోయింది. అంతా సేమ్ జెండర్స్తో కూడా పాపం చేసే పరిస్థితులు వచ్చేసినాయి. కనుక నీ పరిదేంటో నువ్వు ఆలోచన చేసుకొని నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ప్రతి మనుష్యుడు ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనమా మనం చూసినట్లయితే అక్కడ రాయబడతా ఉంది, ప్రతి మనుష్యుడు ఏం చేయాలంటే యొక్క రక్తంలో శరీరంలో పాలు పొందుతున్న వ్యక్తివైతే దానికంటే ముందు ఏం చేయాలంటే ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించి చూసుకోవాలి. నీ వ్యక్తిగతంగా నువ్వు పరీక్షించుకో. నీ కుటుంబంగా నీ భార్యతో నీ బిడ్డలతో నువ్వు ఎలా ఉన్నావో పరీక్షించుకో. సంఘములో ఉన్నటువంటి సహోదరులతో నువ్వు ఎలాగున్నావో పరీక్షించుకో. లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వు ఎలాగున్నావో పరీక్షించుకో. కొంతమంది ఏమో లోకాన్ని కౌగిలించుకుంటున్నారు, సంఘాన్ని ద్వేషిస్తున్నారు. ఏమంటే కుటుంబాన్ని ఏమో ద్వేషిస్తున్నావు, ప్రియులారా బయట వాళ్ళు ఎవరినో ప్రేమించడం. ఏంటిది? పరీక్షించుకో. లేదు లేదు నేను అలా లేను, ప్రభువానికి స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించు. ఒకవేళ ఎక్కడైనా అలా ఉన్నట్టుగా నీ మనస్సుకు ఎక్కడైనా తోస్తుందా, ప్రభువా నేను ఈ రోజు నుంచి జాగ్రత్త పడతాను. పరీక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? పరీక్షించిన తర్వాత నీకు డెంగీ అని తేలింది, సపోజ్ నీకు డెంగీ అని తేలింది. ఏమంటే నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి పాస్టర్ గారు, మీరు ఏమనుకున్నా పర్లేదు, నేను ఏమైపోయినా పర్లేదు అని తినేసేమనుకున్నాం. ఏమవుతావు తెలుసా? ఏమవుతావు? టపా కొట్టేస్తావు అంతే. లేదా కాళ్ళు చేతులు పట్టేస్తాయి, కీళ్ళు ప్రియులారా పట్టేస్తాయి, చాలా ఇబ్బంది పడతావు. పొరపాటున ఒక అమ్మాయి పర్లేదు జ్వరం కదా అనుకుని పెట్టేసింది, టైఫాయిడ్ అంట. ఆ టైఫాయిడ్లో ఆ అమ్మాయికి చికెన్ పెట్టేసింది. మీరు చెప్తే నమ్మరు, దాదాపు 2 నెలలు పట్టింది ఆ అమ్మాయి క్యూర్ అయ్యి మళ్ళీ తిరిగి నడవడానికి. ఈలోగా వీళ్ళకి టెన్షన్, పిల్లలు ఎలా ఉంటుందో రేపు ఆడపిల్ల అసలే ఏమండి నడవలేకపోతే ఎలాగా, కూర్చున్న కాడి నుంచి లేవట్లేదు, నడవట్లేదు. దేని బట్టి వచ్చింది అది? పరీక్షించినటువంటి తర్వాత తెలిసింది టైఫాయిడ్. అమ్మా ఈ అమ్మాయికి ఏం జరిగింది, ఏం పెట్టారు మీరు? చికెన్ పెట్టామండి. చికెన్ పెట్టారా? అసలు మీకు జ్ఞానం ఉందా, బుర్రకాయ ఉందా? చికెన్ పెడతారా అమ్మాయికి?
అసలు జ్వరంలో ఉన్నప్పుడే చికెన్ తినకూడదు కదా. ఇప్పుడు ఈ అమ్మాయికి టైఫాయిడ్, బుద్ధిహీన పనులు చేయకూడదు అమ్మాయి అని చెప్పి కేకలు పెడితే కంగారు పడి బెంబేలు ఎత్తిపోయి దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి, అయ్యగారు అయ్యగారు ఇలా జరిగిందండి నన్ను అని చెప్పి నాకు చెప్పడం, ప్రార్థన చెయ్యండి అని చెప్పడం, భయపడిపోవడం, కలవరపడిపోవడం. ఆ అమ్మాయిని చూస్తే ఎప్పటికప్పుడు రోజు ఏడుపు. కానీ దేవుడు ఒక మాట ఇచ్చాడు, నా కాళ్ళు లేడి కాళ్ళుగా ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, పాట పాడతాడు కదా, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చెయ్యును. ఇలా ఈరోజు ఆలోచన చేసుకుందాం. మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఇక చిన్నదానికే అంత ప్రాబ్లం అయితే, నీ ఆత్మీయ జీవితంలో ఒక లోటు ఉందని తెలిసినప్పుడు, ఒక అపవిత్రత ఉందని తెలిసినప్పుడు, ఒక అక్రమమైన జీవితం నీలో ఉందని తెలిసినప్పుడు, నువ్వు దాన్ని సమర్థించుకుంటూ ఎలా బలలో పాల్పొంది వెళ్ళిపోతావు? అదే అయోగ్యత అంటే. పరీక్షించుకున్నటువంటి తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి నువ్వు పచ్చిం చెయ్యాలి. ఇది తెలియని తర్వాత ఏం చేయాలి? ఏమండి? పచ్చిం చెయ్యాలి. అంతేగాని ఇది ఇలాగే కొనసాగిస్తాను, అది అలాగే కొనసాగిస్తానంటే నీ జబ్బు ముదిరి చచ్చిపోతావు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలనేది పాఠం. ఆలోచన చేసుకోండి. ఏమండి? మాకు దగ్గరలో అక్కడ రాయవరం, పందలపాక ప్రాంతంలో ఇలా ఒక సంఘటన జరిగింది. ఒక ఆమె అక్కడ గోనె సంచుల్లో దాంట్లో చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తితో పరిచయం అయిందట, యవనస్తుడితో. ఈమె కుటుంబం ఉంది, ఏమంటే పరిచయం అయింది. కొన్నాళ్ళు ఇద్దరు కూడా కలిసి జీవించారు, కలిసి సహజీవనం చేశారు. ఇక్కడ భర్తతో ఉంది, అక్కడేమో అతనితో ఉంది యవనస్తుడితోటి. చివరికి ఏమైందో ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడి ఈ అబ్బాయి ఆమెను ప్రేమిస్తున్నా కూడా ఆమె మాత్రం అంగీకరించట్లేదట. కొద్ది రోజులు అయిన తర్వాత ఇద్దరు ఒక చోట ఎక్కడో మొత్తానికి అదే చోట పనిచేసేటువంటి టైంలో ఇద్దరు ఎలాగో మాట్లాడుకోవడంలో ఏం చేశాడంటే, నువ్వు ఇలాగ ఎందుకు చేసావు, ఒకప్పుడు నన్ను నువ్వే కదా ఇలా చేసావు అలా చేసావు అని ఇద్దరి మధ్యలో వివాదం ఏర్పడింది. చివరికి వీళ్ళరా ఆ చంపే విధానం గురించి కూడా రాశాడు ఆ న్యూస్లో. మీకు ఇప్పుడు అది చెప్పడం అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు. చంపేశాడు ఆ అబ్బాయి. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే నీతి తప్పిన ఆలోచనతో, నీతి తప్పినటువంటి శారీరకమైనటువంటి సంబంధాలతో జరుగుతున్నాయి. చాలా జాగ్రత్త సుమా, నీ జీవితం చాలా విలువైంది. ఈమె ఇలాగా జరిగినటువంటి తర్వాత ఎవరైనా హర్షిస్తారా దీని గురించి? ఎందుకు జరిగింది అని అంటే ఆ విచారణలో తేలింది ఏంటంటే ఈమెకు అతనితో అక్రమ సంబంధం ఉంది. ఈ మధ్యలో ఈమె ఇతన్ని దూరం పెట్టింది. ఆ దూరం పెట్టినందుకు గాను ఇతను ఈమెను చంపేశాడు. ఎక్కడ క్షేమం ఉందో చెప్పండి. కనుక చాలా జాగ్రత్త సుమా, నీ జీవితం చాలా విలువైంది, నీ కుటుంబం చాలా విలువైంది. ఇప్పుడు ఈ భర్త ఎలా తలెత్తుకోగలరో, ఈ పిల్లలు ఎలాగో తలెత్తుకోగలరో, ఒరే మీ అమ్మ ఇలాంటి పని చేసింది కదా, అందుకేనట్టు కదా అతను చంపేశాడు. జీవిత కాలం అనరా ఎవరైనా? కష్టపడుతుంది మంచిదే, కానీ ఈ బుద్ధి ఎలాగా, ఈ ఆలోచన ఎలాగా ఏర్పడిందో దేవుని పిల్లలుగా, ప్రియులారా, దేవుని పిల్లలుగా పరీక్షించుకోవాల్సిన అవసరం అందుకే ఉంది. ప్రతి మనుష్యుడు తను తాను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అలాగు చేసి అంటే పరీక్షించుకోకుండా నువ్వు చేయకూడదు ఈ పని. పరీక్షించుకో. ఏమండి? మునుపటి వలే నీ భార్య భర్తలు ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోగలుగుతున్నారా? నీ దారి నీదే, నా దారి నాదే అన్నట్టుగా ఎందుకున్నాం మనం? కారణం ఏంటి? ఏమండి? నీ ఇష్టం నువ్వు నెరవేర్చుకో, నా ఇష్టం నేను నెరవేర్చుకుంటాను అన్నట్టుగా ఈ రోజున మనముండి బల్లలో పాలు పొందుతున్నామా? ఇది చాలా డేంజర్ సుమా. నీకు ఇష్టమైన వాళ్ళతో నువ్వు సంబంధం పెట్టుకుని, అంటే సంబంధం అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, ఇంట్లో ఉండే మాట్లాడుకోవడాలు, ఇంట్లో ఉండే ఆలోచన చేసుకోవడాలు. ఏమండి? ఇలాంటి విషయాల దగ్గర ప్రియులారా ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది ఏంటంటే, నీవు ప్రభు బల్లలో పాలు పొందుతున్నావు. ఇది ప్రసాదం కాదు సుమా, అందరికి ఇచ్చేది కాదు. ఇది కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరము ఒక్క శరీరములో ఒక్క కుటుంబముగా పాలు పొందుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోజులు చెడ్డవిగా ఉన్నాయి. మరి నువ్వేం చెయ్యి? దినాలు ఎలాగున్నాయి? ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 15 వచనం చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సి 5:15 చూడండి ఒకసారి. 5:15. దినములు చెడ్డవి గనుక నీ సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ, ఎలాగా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఏం చేయండి? చూసుకొనుడి. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. జ్ఞానం అంటే ఏంటి? చేసిన తప్పుని కప్పిపెట్టుకుంటూ కొనసాగించటమా? ఏమండి? జ్ఞానం అంటే ఏంటి? తప్పు చేస్తూ కూడా నేను నీతిమంతుడిని అనుకుంటూ మేనేజ్ చేసుకోవడమా? భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా ఏమండి మేనేజ్ చేసుకోవడం జ్ఞానమా? కాదు. యెహోవా యందు భయభక్తులే జ్ఞానము అని చెప్పబడతా ఉంది. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులే
జ్ఞానము ప్రియులారా, ఈ రోజున ఆ భయభక్తులు మనలో ఉండాలి. దేవుని యందలి భయభక్తులు ఉండాలి. భార్యగా నీకు, భర్తగా నీకు, కొడుకుగా నీకు, కూతురుగా నీకు. ఏమండి? ఈ రోజున ఆలోచించుకోండి, ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ప్రియులారా ఈ రోజున జరుగుతున్నాయో. ఏమండి? లోతు గురించి, లోతు కుమార్తెల గురించి మాట్లాడతారు. యోసేపు గురించి ఎందుకు మాట్లాడరు? దానియేలు గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళకి అవసరమైన క్యారెక్టర్లు వాళ్ళు తీసుకుంటారు, విమర్శిస్తారు. ఏమండి? మనకు అవసరమైంది అది కాదు. దేవుడు దాన్ని ఖండించడానికి రాశాడు బైబిల్లో. దేవుడు దాన్ని సమర్థించలేదు. ఆ దినములలో ప్రియులారా జరిగినటువంటి ఆ పాపాన్ని బట్టి దేవుడు ఏమన్నాడంటే, ఆ సంతానములో నుంచి మోయాబీయులు వచ్చారు, అమ్మోనీయులు వచ్చారు. మోయాబీయుడు కానీ అమ్మోనీయుడు కానీ వారిలో 10వ తరము వాడైనను యెహోవా సమాజములో చేరకూడదన్నాడు. దేవుడు ఇప్పుడు దాన్ని ద్వేషించాడా, లేకపోతే దాన్ని సమర్థించాడా? ద్వేషించాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. దేవుని వాక్యాన్ని బట్టి ప్రియులారా ఆలోచన చేసుకుంటే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఇది. ఏమంటున్నాడో జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 3వ వచనం చూడండి. 23 వచనం. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు అన్నాడు. ఏం చేశారు? వారు చేరకూడదు. దేవుని సమాజంలో వారు చేరకూడదు. లోతును బట్టి అతని కుమార్తెలు అతనికి ద్రాక్షారసాన్ని తాగించి అతనికి తెలియకుండానే అతనితోటి ప్రియులారా వారు పాపం చేశారు. ఏమండి? ఆ కారణాన్ని బట్టి పుట్టినటువంటి పిల్లలు మోయాబు, అమ్మోను. మోయాబీయులకు మూలపురుషుడు, అమ్మోను అమ్మోనీయులకు మూలపురుషుడు. ఈ వీళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే దేవుడు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఆలోచించుకుంటే పాపాన్ని ఖండిస్తూ ఆయన చెప్పాడు తప్ప పాపాన్ని సమర్థించలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా దేవునితో సహవాసంలోకి రావాలి మనం. ఏమండి? దేవునితో సహవాసంలోనికి రావాలి. దేవుని వాక్యముతో సహవాసంలోనికి రావాలి. మన బ్రతుకులు మనం పరిశీలించుకుంటే ఇది లోపించింది అంటే ఈ 4 స్థలాలలో కూడా ఖచ్చితంగా మనం సరిగా ఉండలేం. వ్యక్తిగతంగా సరిగా ఉండలేం, రెండవదిగా కుటుంబంగా సరిగా ఉండలేం, మూడవదిగా సంఘముగా సరిగా ఉండలేం, నాలుగవదిగా లోకముతో కూడా సరిగా ఉండలేం. ఈ 4 స్థలాల్లో సరిగా ఉండాలి అని అంటే మొదట నీవు దేవునితో సరిగా ఉండాలి. మొదట అర్థమవుతుందా? దేవునితో సరిగా ఉండాలి. భార్య భర్తలు కలిసి ప్రభు పాదాల దగ్గర గడపాలి. ఎన్నో విషయాలకి మనం అవకాశాలు కల్పించుకుంటాం కదా. ఖచ్చితంగా ఈరోజు ఆలోచించుకోండి, నీ ఇంటిలో ఏం జరుగుతుంది? దేవుడు చూస్తున్నాడు, నేను చూడను. ఏమండి? నీ యొక్క స్నేహంలో ఏం జరుగుతుంది? దేవుడు చూస్తున్నాడు, నేను చూడను. కానీ చూడక్కర్లేదు, కొన్నిసార్లు ఫలితం చూస్తే అర్థమైపోద్ది. నువ్వెవడవో తెలియడానికి. ఏమండి? నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తాను అన్నాడట ఒక ఆయన. నీ స్నేహితుడు ఎవరో చెప్తే నువ్వెవరవో చెప్తాను నేను. ఆడవాళ్ళకైతే లేదు కదండి అనొద్దు. నీ స్నేహితురాలు ఎవరో చెప్తే నీవెవరవో చెప్పేయచ్చు. నా స్నేహితుడు ఎవరో చెప్తే నేను ఎవరినో చెప్పేయచ్చు మీరు. అవునా కదా? అంటే స్నేహాన్ని బట్టి ప్రియులారా మనం ఎంపిక చేసుకుంటాం. మన ఆలోచనలు బట్టి మనం ఎంపిక చేసుకుంటాం కదా. మన అలవాట్లు బట్టి ఎంపిక చేసుకుంటాం కదా. మనకున్నటువంటి హాబీస్ని బట్టి కదా ఎంపిక చేసుకుంటాం మనం. ఏమండి? వాడు ఫీట్ చేయడం ఇష్టం అనుకోండి, ఆ ఫీట్ చేసి వాడితోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. అమ్మో ఆ ఫీట్లు గట్ట నాకు వద్దురా బాబు, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, నాకు వద్దురా బాబు, నేను రాను నీతోటి అన్నాడు అనుకోండి, వీడు ఆ ఫీట్లు గట్ట వెళ్ళడు అనమాట. ఏమండి? వాడు పని ఏదో వాడు చేసుకుంటాడు, వాడు లిమిట్లో వాడు ఉంటాడని అర్థం. కొంతమంది ఫీట్లు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకునేటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? వీడు అలాంటివాడే కాబట్టి. ఏమండి? ఎక్కడైతే ఈ రోజున మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఆలోచన చేసుకుందాం. మన బ్రతుకులు ప్రియులారా ఎలా ఉండాలి అని అంటే దేవుని వాక్యమును బట్టి ఆయనను ముద్దు పెట్టుకోవాలి, ఆయన వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలి. ఆయన వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఆయన ముద్దు పెట్టుకున్నారు. ఎవరో పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసయ్యను ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు ఆయన గ్రంథ రూపంలో మనకు దొరుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాన్ని నీవు బాగా చదివి ధ్యానం చేసి ఇందులో ఉన్నటువంటి మాటలు నీ హృదయంలో పెట్టుకుంటే నువ్వు ఆయన ముద్దు పెట్టుకున్నట్టు. ఇదేమో పక్కన పాడేస్తావు. ఏదో పెట్టే వాక్యం, క్యాలెండర్లో వాక్యం ఇలాంటివి చదివేసి కొంతమంది ప్రియులారా నేను కూడా ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అనుకుంటున్నాను. దయచేసి అలాగనొద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్యం చాలా విలువైంది, చాలా శ్రేష్టమైంది. ఏమండి? యేసయ్యను మనము ఏం చేయాలి తెలుసా? ముద్దు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? ఆలోచన చేసుకోవాలి. ప్రభువు కంటే మరి దేనిని మరి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే
అది శాపగ్రస్తం అంట. అర్థమవుతుందా ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము చివరి వచనంలో 22వ వచనం, 16:22, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. ఆగండి ఆగండి ఆగండి. ప్రభువు ఎవరి కోసం వస్తున్నాడు? ఇంతకీ ఒక ప్రేమికుడు వస్తున్నాడు. ఎవరి కోసం వస్తాడు? ప్రేమికురాలు కోసం వస్తాడు. ఈ సంఘములో ప్రియులారా, సార్వత్రికంగా ఆయనను ప్రేమించే వారి కోసం ఆయన వస్తున్నాడు. అందరి కోసం రావట్లేదు. అర్థమవుతుందా? దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. అలాంటి వారి కోసం ఆయన వస్తున్నాడు. అండి, ఆయన నేను ప్రేమించనండి అనే వాళ్ళ కోసం ఆయన రావట్లేదు. అలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం కూడా ఏండి ఉందనుకోవడం భ్రమ తప్ప లేదనుకోవడం వాస్తవం. కనుక మనలో ఏ ప్రేమ పెరగాలంటే యేసయ్య ప్రేమ మనలో, యేసు ప్రభు పట్ల ప్రేమ మనలో పెరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరి పట్ల ప్రేమ ఉండొద్దని కాదు, మొదట అందరికంటే మించిన ప్రేమ యేసయ్య పట్ల ఉండాలి మనకి. హల్లెలూయా. ఏమండి, ఈరోజు ఆలోచన చేస్తే, ఎందుకంటే ఆయన ప్రాణానికంటే ఎక్కువగా నేను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది? ఎలా ప్రేమించాడు ఆయన నిన్ను? ఏదో అలాగా ప్రేమించలేదు. ఎలా ప్రేమించాడు అంటే ప్రాణము కంటే మించి ప్రేమించాడు. అందుకని రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్ కానీ, ఆ 22 మంది కానీ, ఈ రోజు వరకు హతసాక్షులైనటువంటి వాళ్ళు కానీ, అందుకని నా ప్రభువు కంటే నాకెవ్వరూ ఎక్కువ కాదు, చివరికి నా ప్రాణం కూడా ఎక్కువ కాదు అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చెప్పడం కాదు, ఏం చేశాడో తెలుసా? తన ప్రాణమును ప్రభు కొరకు ఇచ్చాడు. ఏమండి, ఎంతమంది నిలబడతాము? ప్రేమించే వారి కోసం ఆయన వస్తుంటే నువ్వు ఇంకా ప్రేమించదంటున్నావు, ప్రేమించటమే లేదు. పాట అయితే పాడేస్తున్నావు. నిజంగా ప్రభువా, నీ పట్ల నాలో ప్రేమ ఇంకా అధికం కావాలి, కానీ తగ్గిపోకూడదు నాయన. ఏమండి, శ్రమ అయిననట, వస్త్రహీనత అయిననట, హింస అయిననట, కరువు అయిననట, ఖడ్గమైననట, ఉన్నవైనా రాబోవునవైనా, దేవదూతలైనా, ప్రధానులైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, మరి ఏది కూడా నా ప్రభువైన క్రీస్తు యేసు ప్రేమ నుండి నన్ను ఎడబాపేది లేదన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమించే వారి కోసం వస్తున్నాడు యేసయ్య. వాక్యం అంటే ప్రేమ లేదా నీకు? ప్రభు అంటే ప్రేమ లేదా నీకు? ప్రియులారా, ఆయనను ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, ఆయన్ను ప్రేమిస్తాను, పక్కనున్న సహోదరులను ద్వేషిస్తానని కాదు. ఆయన ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఆయన సంఘమును కూడా ప్రేమించటమే. ఇది ఎక్స్ట్రా కాదు, ఇది అసలు విషయం. అందుకనే ఏమన్నాడంటే, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, వాని యందు నిత్యజీవం ఉండదని చెప్పేశాడు ఆయన. ఏముండదంట? నిత్యజీవం ఉండదు. కనుక ఆ విషయంలో కూడా మనం ఆలోచన చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక, నేను ప్రభువును ప్రేమిస్తాను కానీ ప్రియులారా నా సహోదరుని ద్వేషిస్తాను అనేటువంటి వారి కోసమే, అది కూడా పాపమని చెప్పడానికి యోహాను రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయాలు, 2వ పత్రిక, 3వ పత్రిక, బహుశా నాకు తెలిసి ఈ మొదటి పత్రికలో 5 అధ్యాయాలు అందుకొరకే రాశాడు. దేవునికి స్తోత్రం. ఈ పాపం కోసమే రాశాడు. ఇది పాపం కాదనుకుంటున్నాం మనం, ఇది తప్పు కాదనుకుంటున్నాం మనం. సంఘము మరొక సంఘాన్ని ద్వేషించటం, ఈ రోజున మా సంఘమే ఎత్తబడుతుంది. నువ్వు ద్వేషిస్తున్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు అది సరైన ఆలోచన విధానం కాదు. మేము మందులు వేసుకోం, మీరు మందులు వేసుకుంటారు, మేము ఎత్తబడతాం, మీరు దిగబడిపోతారంటే, అంటే మందులు వేసుకోవద్దని బైబిల్లో దేవుడు చెప్పాడా? అండి, చెప్పలేదు. చెప్పనటువంటి ఒక దాని మీద పునాది కట్టుకుని మేమే ఎత్తబడతామంటే దానికి ఏమైనా అర్థం ఉందా? అసలు దానికి ఏమైనా అర్థం ఉందా? మేము ఇంత కాదు అంత అనుకున్నటువంటి కొంతమందిని నేను చూశాను, నేను గమనించాను. వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇంతకీ మీరు సభలకు డేట్ అడుగుతున్నారు, మీరు ఎంతమంది ఉంటారో అయిందా? నాకు ఇన్ని వేల మంది రావాలి, అన్ని వేల మంది వస్తే మేము మీకు డేట్ ఇస్తాం. ఏంటండి ఇది? అందుకనే పై రూపాన్ని చూసి మోసపోవద్దు, పై రూపాన్ని చూసి మోసపోవద్దు. చాలా గౌరవం ఉంది నాకు ఎప్పుడైతే ఆ మాట విన్నానో. యేసయ్య నిన్ను ప్రేమించాలి, నిన్ను గణపరచాలి, నీకు గొప్ప స్థానాన్ని ఇవ్వాలి తప్ప మరి ఎవరిని కూడా ఏమండి గౌరవించడానికి, నీకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు. ఏమండి, అంటే ఒక స్థాయికి వచ్చేటప్పటికి నేను సేవకుండని మర్చిపోయి ఎంతమంది ఉంటారు అని అడిగే పరిస్థితి వచ్చింది అని అంటే ఏంటి ఈరోజు నా పరిస్థితి? ఎంతమంది ఉంటే వెళ్తావు? యేసు ప్రభు ఎంతమంది ఉన్నారని సమరయ స్త్రీ ఆ సుకారని బావి దగ్గర కూర్చున్నాడు వెళ్ళి. ఏమండి,
ఒక్కళ్ళు కూడా లేనప్పుడు కూర్చున్నాడు. ఆ ఒక్కతే వచ్చినప్పుడు ఆమె జీవితంతో మాట్లాడాడు. ఆమెకు తెలియపరుచుకున్నాడు. ఆమెను ప్రియులారా ఆయన ఆకర్షించి రక్షణలోకి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం? ఒక్కళ్ళైతే చెప్పవా? బస్సులో వెళ్తున్నాం. పక్కన కూర్చున్నాడు ఒకళ్ళెవరో. ఏదో అటు ఇటు ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడి నెమ్మదిగా సువార్త చెప్పేసి, అమ్మయ్య ప్రభువా సువార్త చెప్పగలిగాను దిగిపోతున్నాను. అబ్బే మనకు మైక్ ఉండాలి, మనకే సౌండ్ సిస్టమ్ ఉండాలి. నేను మాట్లాడే మాట చక్కగా వినిపించాలి. ఈ రోజున సౌండ్ సిస్టమ్ వల్ల కూడా ప్రియులారా కొంతమంది గుర్తింపు పొందుతున్నారు. మనకి ఇక్కడ ఏముందని ఒక ప్యాడ్స్ ఉందా, ఒక క్యాషియో ఉందా, ఒక తబలా ఉందా అండ్ పాడుతున్నాం. ఒక్కొక్కసారి కనీసం వాయిద్యం కొట్టే వాళ్ళు కూడా సరిగా ఉండట్లేదు. ఒక వాయిద్యం సరిగా ఉండట్లేదు, పాట సరిగా ఉండట్లేదు. మనం అన్నీ చూసుకొని చేసుకోవాలి అని అనుకున్నా కూడా కుదరట్లేదు. అక్కడ వాయిద్యం లేదు, పాట సరిగా పాడట్లేదు కాబట్టి నేను రానంటాడా ఏంటి ఆయన అండి? ఎన్నో ఎన్నో ఉన్నాయి ప్రియులారా. లోతుకు ఆలోచన చేసి మన యొక్క భక్తి జీవితాన్ని దేవుని వాక్యం మీద మనం కట్టుకోవాలి. ఎవరి బోధ అయితే ఈ రోజున ఒకరి మీద ఒకరి ద్వేషాలు పెంచడం జరుగుతుందో జనాన్ని పోగేసుకోవచ్చు, ఫ్యాన్స్ని తయారు చేసుకోవచ్చు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఆరాధించే ఆరాధకులను తయారు చేయలేం. అర్థమవుతుందా? యేసు ప్రభువుకి ఫ్యాన్స్ కాదు కావాల్సింది, ఆరాధకులు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుకి అభిమానించేవారు కాదు, ఆరాధించేవారు కావాలి. జ్ఞానులు ఆరాధించారు, గొర్రెల కాపరులు ఆరాధించారు. ఏమండి? ఆరాధించేవారే కావాలి ఆయనకి. మన జీవితంలో మన బ్రతుకుల్లో ఏముందో ఏమి లేదో అదంతా పక్కన పెట్టండి. నువ్వు ఎవరిని చూసి ఏమనుకుంటున్నావో ఏమండి, కానీ అదంతా పక్కన పెట్టి వాక్యం మీదనే నీ పునాది కట్టుకో. వాక్యమే నిన్ను స్వస్థపరిచేది, వాక్యమే నిన్ను బలపరిచేది, వాక్యమే నిన్ను క్రమపరిచేది, వాక్యమే నిన్ను కట్టేది, వాక్యమే నిన్ను నిలబెట్టేది, వాక్యమే నిన్ను పరలోకానికి చేర్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఈవిగా ఇచ్చిన వాక్యాన్ని వద్దని పక్కన పెట్టేసావు. నువ్వు ఆయన గౌరవించినట్టు ఎలాగొద్ది? నువ్వు ఆయన గణపరిచినట్టు ఎలాగొద్ది? ఏమండి? నేనంటే నీకు ప్రేమ అయితే నేను ఇచ్చే గిఫ్ట్ నువ్వు ఏం చేయాలి? చాలా థ్యాంక్స్ అండి అంటాం కదా తీసుకున్న తర్వాత. ఏమండి? అనుకుంటూ ఉంటామా మనం? చాలా థ్యాంక్స్ అండి అంటామా లేదా? ఆఖరు పిల్లలు కూడా తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఒకళ్ళ కోసం ఏం చెప్తున్నాం మనం ఒకరికి? ఇప్పుడే చెప్పుకోండి, ఒక్కొక్కరు మీరు మీ పక్కన ఉన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. థ్యాంక్స్ చెప్పుకోండి. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? మన కోసం ప్రార్థన చేసేది వాళ్ళు, మన కష్టంలో కష్టాన్ని పంచుకునేది వాళ్ళు, మనతో కలిసి నడిచేది వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ బంధువులు నీ స్నేహితులు ఎంతవరకు ఉండాలో అంతవరకే. ఆ తర్వాత ప్రియులారా ప్రతి విషయంలో కూడా నిన్ను పట్టించుకునేది ఎవరంటే సంఘమే. ఈరోజు నేను చెప్పగలను, నా కుటుంబము కంటే నాకు ఎక్కువ సంఘమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘమే నిజంగా ప్రియులారా ఈ బంధం శాశ్వత బంధం. ఈ బంధం ఏ బంధం? శాశ్వత బంధం. దీనికి మనం ఇచ్చే విలువ ఎలాంటిది? ఏమండి? కూటం పెట్టినప్పుడు నలుగురు రావాలి కాబట్టి రండి రండి అంటాం. కూటం పెట్టకపోతే మన ఇంటి దగ్గర కూటంగానే మనం ఇప్పుడు అంతా ప్రేమగా ఏమి ఉండక్కర్లేదు, కనీసం పలకరించుకోండి. దేవునికి స్తోత్రం. ఏమో మన ఆదివారం రాలేదే అంటే నన్ను కూడా పట్టించుకునే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, అమ్మో నేను మానకూడదు అనేటువంటి ప్రేమ అల్లో పుట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఆకర్షించింది యేసు ప్రభు సువార్త, యేసు ప్రభు గురించి తెలియనటువంటి సమయంలో సంఘం యొక్క ప్రేమే నన్ను ఆకర్షించింది. ఏంటి ఆ ప్రేమ ఏంటి? ఆ కన్నీరేంటి మన గురించి? మనం ఎవరమో మనం ఏంటో తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళ ముక్కు ముఖం ఎప్పుడూ మనం చూడలేదు, వాళ్ళేంటి మన గురించి ఏడుస్తున్నారు అండి? సంఘములో ఉంటుంది అలాంటి ప్రేమ. ఏమిచ్చి కాదు, ఏమి చేసి కాదు. ఈ వేళకి వేళ వచ్చినటువంటి మనల్ని ఇంతగా ప్రేమించిన ఈ ప్రేమ ఎక్కడ ప్రేమ అంటే, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ నిష్కలంకమైన నిర్దోషమైన ఆ యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఈ రోజున నా గుండెల్లోనికి నీ గుండెల్లోనికి వచ్చింది. కాబట్టి దీనికి అవసరాలతో పని లేదు, ఏమండి? అవసరంతో పని లేదు, ఎప్పుడూ ప్రేమించటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దవాళ్ళు అయితే తల్లులుగా తండ్రులుగా భావించుకొని, చిన్నవాళ్ళు అయితే తమ్ముళ్ళుగా అన్నయ్యలుగా భావించుకొని, అక్కలుగా చెల్లెళ్ళుగా భావించుకొని, ఈ భావం ఏదైతే ఉందో ఇది చాలా పరిశుద్ధమైంది. దేవునికి స్తోత్రం. వేరే వేరే భావాలు పెట్టుకోవద్దు, ఏమండి? వేరే వేరే భావాలు పెట్టుకోవద్దు. ఆలోచన చేసుకుందాం.
నీ హృదయంలో ఎవరి పట్ల ప్రేమ ఉండాలో, ఎవరి పట్ల ద్వేషం ఉండాలో. ద్వేషం అనేది సాతాను పట్ల ఉండాలి. ప్రియులారా, ప్రేమ అనేది మానవుల పట్ల ఉండాలి. ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు. నిన్ను తీసుకెళ్ళి దేవుడు ఏ దేశంలో కూర్చోబెట్టినా నువ్వేం చెయ్యాలి తెలుసా? దేవుని బిడ్డగా వాళ్ళను నువ్వు ప్రేమించే హృదయం నీకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ద్వేషించుకొని ఒకరినొకరు కరుచుకుని పరిస్థితి ఉందంటే అది నశించిపోవడమే కారణం అంటారు. వాక్యంలో రాయబడి ఉంది. ఒకరినొకరు కరుచుకొని మీరు బొత్తిగా నశించిపోదురేమో అంటాడు గలతీ పత్రికలో. ఏంటట? బొత్తిగా మీరు నశించిపోదురేమో. ఏమండి? భయం కలుగుతుంది పౌలు భక్తుడికి. ఈ రోజున ఆలోచన చేసుకుంటే ప్రియులరా, అలాంటి పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. 5:15లో రాయబడుతూ ఉంది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఒకని వలన ఒకడు నశించిపోవాలా, రక్షణలోకి రావాలా? అమ్మా చెప్పండి అందరూ. నా వలన నా పక్కన ఉన్నటువంటి సహోదరి కానీ, నా పక్కనున్న సహోదరుడు కానీ ఏమవ్వకూడదంటే నశించిపోకూడదు. వాళ్ళు ఏమవ్వాలి? రక్షణలోకి రావాలి. రక్షణలో ఎదగాలి. వాళ్ళకి నేను సహాయకరంగా ఉండాలి. వాళ్ళకి నేను ఎలా ఉండాలంటే సహాయకరంగా ఉండాలి. ఎప్పుడు ఎలా ఉంటే సహాయంగా ఉంటాం? ఇది మనం ఆలోచన చేసుకుంటే ఏమండి, ఏ వ్యాపారమైనా ఆలోచించుకుంటూ ఈ సరుకు ఉంది, ఇంకో సరుకు ఉంటేనే మన దగ్గర ఒకవేళ వ్యాపారం జరుగుతుంది అనుకుంటే ఏం చేస్తాం? మనం ఇంకో సరుకుని మనం కావాలని తెచ్చుకోమా? ఒకవేళ అవసరమైతే మనం తయారు చేసుకోవడం కానీ, ఎక్కడ దొరుకుతుందో అక్కడ తెచ్చుకోవడం కానీ చేస్తాం. ఒక వ్యాపారం ఎందుకు? బతుకు తెరువు కాబట్టి. మరి ఇదేంటిది? భూలోకం నుండి పరలోకానికి యాత్ర చేస్తున్నాం. నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇలా ఉండడం వలన అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం. ఇలా ఉండడం వలన పరిశుద్ధాత్ముడు సంతోషిస్తాడు. ఏది చేద్దాం చెప్పండి? పరిశుద్ధాత్ముడు సంతోషించే పని చేద్దామా? పరిశుద్ధాత్ముడు దుఃఖపడి సాతాను సంతోషించే పని చేద్దామా? చెప్పండి. పరిశుద్ధాత్ముడు సంతోషించే పని చేద్దామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు సంతోషించాలి అంటే ప్రియులారా, మనము చాలా ఏమండి మార్చుకోవాల్సిన అవసరం ఉంది, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వరకు ఎలా ఉన్నామో, ఒకవేళ మీరు యోగ్యులుగా ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ అయోగ్యంగా ఉన్నామనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ తిరిగి ప్రభు ఎదుట మన జీవితాలు ఒప్పుకుందాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం తీసుకుందాం. ఇప్పుడు మీరు ఎవరితోనూ మాట్లాడటం కానీ, మీరు ఫోన్లు అటు ఇటు చూసుకోవడం కానీ దయచేసి చేయకండి. ఒక్కటే మీ గురి ఎలా ఉండాలంటే యేసయ్య వైపుకే ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అంతేకాదు నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడునని కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఈ లోక ప్రేమల వంటి ప్రేమ కాదు ఆయన ప్రేమ. ఒకవేళ నీ జీవితంలో పొరపాటుగా ఆలోచిస్తున్నావేమో, కష్టము దగ్గర, ఇబ్బంది దగ్గర, శ్రమ దగ్గర, ఒకవేళ అవమానము దగ్గర, ఒకవేళ ప్రియులారా నిన్ను సరిగా అర్థం చేసుకోలేకుండా అపార్థం చేసుకున్నా కూడా నీ జీవితంలో నువ్వు అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అది ముందు కొనసాగదు. అపార్థం కొనసాగదు. అపార్థం తొలగిపోతుంది.